స్పర్శతో నన్ను కరుణించుము, దేవా నీ స్పర్శతో నన్ను దీవించుము, దేవా నీ స్పర్శతో నన్ను తాకుము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, ఈ దినం మనం యేసు ప్రభు దివ్యరూపధారణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ యొక్క విషయాన్ని మనము మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుచున్నాం. పరిశుద్ధుడైన యేసు ప్రభువు తన ప్రియ శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకొని ఒక ఉన్నతమైన పర్వతంపైకి వెళ్ళటం, అక్కడ వారి ఎదుట ప్రభువు దివ్యరూపధారణ పొందటం మనం చూస్తున్నాం. ఆయన వస్త్రములు తెల్లగా వెలుగు వలె ప్రకాశిస్తున్నాయని వాక్యం మనకు తెలుపుచున్నది. మరి కేవలం ఆయన వస్త్రములే అంత తెల్లగా వెలుగు వలె ప్రకాశిస్తున్నాయంటే ఆయన యొక్క రూపాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఆయన యొక్క రూపము కోటి సూర్యుల కాంతి కంటే గొప్పగా ఉంటుందని మనము ఊహించవచ్చు. ఇదే విషయాన్ని మనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో చూడవచ్చు. దివ్యరూపధారణ సమయంలో యేసు ప్రభువుతో పాటు ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. వారు ఎవరంటే ఏలియా ప్రవక్త మరియు మోషే ప్రవక్త. వీరు ఇరువురు కూడా యేసు ప్రభువుతో సంభాషించడము శిష్యులు గమనించారు. మరి అదే సమయంలో ఆకాశం నుండి ఒక దివ్యవాణి, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతనిని ఆలకింపుడు అని శిష్యులు విన్నారన్నమాట. మరి అలాంటి తన ప్రియ కుమారుణ్ణి మన పాప ప్రక్షాళన కోసం ఆ తండ్రి దేవుడు ఇహలోకానికి పంపించాడు. మరి ఆ తండ్రి దేవుడు తన యొక్క కుమారుణ్ణి, తనకు ఎంతో ఇష్టమైన కుమారుణ్ణి మన పాపం నిమిత్తము మన కోసం ఇక్కడికి పంపించాడు. మరి ఆ యొక్క మహోన్నతుడు సర్వశక్తివంతుడైన ఆ తండ్రి బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని మనం పొందామంటే అది కేవలము ఆయన కృప. మన యొక్క పాపములన్నీ కూడా తన యొక్క శిలువ రక్తంలో కడిగి తన బిడ్డలుగా చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి ప్రేమ స్వరూపునితో ఏమాత్రం నీవు సంభాషిస్తున్నావో ఆలోచించాలి. ప్రియ విశ్వాసి, మన ఆత్మీయ జీవితం గురించి ఆలోచించుకోవాలి. యేసు ప్రభువు శిష్యులు ఆయనను కన్నులారా ఆయనను గాంచి ఉన్నారు. ఎంత ధన్య జీవితం వారిది. మరి నీకు కూడా ఆయనను చూడాలని ఉందా? ఆయనతో సంభాషించాలని ఉన్నదా? మరి దానికోసం నువ్వేం చేయాలి? ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే నీవు నీ యొక్క ఆత్మీయ కన్నులతో ఆయనను చూడగలుగుతావు, ఆయనతో సంభాషించగలుగుతావు, విశ్వాసములో నీవు నిలదొక్కగలుగుతావు అన్నమాట. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అంటే ప్రతిరోజు ఆయనను ప్రార్థన చేయాలి. చూడండి, మన కోసము ఆయన ఎంతో సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు అయినా కూడా ఒక సామాన్యుని వలె మన కోసము ఈ లోకానికి వచ్చాడు. మనం అనుభవించాల్సినటువంటి ఆ యొక్క శిక్షను తను అనుభవించాడు. మరి అలాంటి ప్రేమ స్వరూపుణ్ణి, కరుణామయుణ్ణి నీవు నీ హృదయముతో ఆరాధిస్తున్నావా లేదా గమనించుకోవాలి. మరి ఎప్పుడైతే నీవు ఆ యొక్క ఆధ్యాత్మికంగా నీవు బాగా ఉండగలుగుతావో, నీ ఆత్మీయ కన్నులతో ఆయనను చూడగలుగుతావు, ఆయనతో సంభాషించగలుగుతావు. సో ప్రతి ఒక్కరూ కూడా మనము చేయవలసిన పని ఏంటి అంటే మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఆయన సాన్నిధ్యంలో మనం గడపాలి, ఆయనతో మాట్లాడాలి. ప్రార్థన అంటే ఏమిటో కాదు, ఆయనతో సంభాషించడమే, ప్రభువుతో సంభాషించడమే ప్రార్థన. మరి ఈ యొక్క దివ్యరూప ధారణ మహోత్సవం సందర్భంగా
నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుచున్నాను, మన ఆత్మీయ కన్నులతో ఆయనను చూడగలగాలి. మన ఆత్మీయ కన్నులతో ఆయనను ప్రతిరోజు చూడగలగాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే మనం ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకుంటామో మనం ఖచ్చితంగా ఆయనను చూడగలుగుతాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.